మళ్ళా కార్లో ఇంకోటి తీసుకొని వెళ్ళినాను. మేము కేవలం ఆడ గొడవ అయింది. గొడవ దేనికి అయింది? క్వశ్చన్స్ మేము కావాలి, మీరు బడ్జెట్ ఎట్లా పెడతారో ఫస్ట్ క్వశ్చన్స్ పెట్టండి అన్నందుకు మా కార్పొరేటర్లని నలుగురిని తీసుకుపోయినందుకు వాళ్ళు పైకి తీసుకొని వచ్చే వరకు మేము సమావేశం స్టార్ట్ చేయొద్దని చెప్పినాం. కానీ మేము ఇంకేం చేయలేదు. దాని మీద కేవలం కార్పొరేటర్ల నా మీదనే కక్ష కట్టి సునీత షెటప్ అంటూ ఒక మహిళ దళిత కార్పొరేటర్గా నన్ను టార్గెట్ చేసి మరి ఈరోజు నీవు అని ఏకవచనం పెట్టి పిలిచింది. కాబట్టి ఆ మేయర్ గారు కూడా ఈరోజు బీఆర్ఎస్ కార్పొరేటర్ నుంచే గెలిచి వాళ్ళ సీనియర్ లీడర్ వాళ్ళ డాడీ తరఫు నుంచి మేయర్ ఇచ్చిర్రు. కాబట్టి ఈరోజు మేయర్ ఇచ్చింది మా బీఆర్ఎస్ పార్టీలోనే. కానీ ఆమె పనులు చేసేది ఉసురువెళ్ళి ఎట్లా మారుతుందో రంగులు అట్లా మారినట్టు మారుతుంది. మేయర్ గారు మీరు మా పార్టీ నుంచి గెలిచి మేయర్ పదవి తీసుకున్నారు. కాబట్టి మీకు అంత ఘనం మా మీద కక్ష ఉంటే మీరు రిజైన్ చేసి మీరు ఆ కాంగ్రెస్ పార్టీలో గెలిచి మీ సత్తా ఏంటో చూపియండి. ఈరోజు స్ట్రీట్ వెండర్స్కి మనమే సర్టిఫికెట్స్ ఇచ్చినాము, మనమే వాళ్ళకి లోన్స్ ఇచ్చినాము, మనమే వాళ్ళని తీసేస్తున్నాము, వాళ్ళకు మనమే ఐడి కార్డ్స్ కూడా ఇచ్చినాము. ఇది ఎక్కడ దౌర్జన్యం? ఇది అర్థమైతే జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంత దౌర్జన్యంగా అంటే కుమారాంటి కుక్కమ్మకే ఉన్నదా? వేరే వాళ్ళకు ఎవరికి లేదా? హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు రోడ్డు మీద అమ్ముకొని ఒక 2 గంటలు అమ్ముకొని పోయేటోళ్ళకు కూడా ఇంత దౌర్జన్యంగా చేస్తున్నారు. కేవలం ఈరోజు మహాకూటమి చేస్తున్నది బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే ఈరోజు సికింద్రాబాద్లో 60% రైల్వే ఉంది. రైల్వేలా మన కిషన్ రెడ్డి అన్న ఏం చేస్తుండో తెలియదు. కానీ సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి ఈరోజు రైల్వేల ప్లేసెస్ మొత్తం లీజుకి ఇస్తున్నారు. 100 సంవత్సరాలకి ఇస్తున్నారు. 100 సంవత్సరాలు ఎవరు బతుకుంటారు? అదేదో ప్లేస్ ఏదో డబుల్ బెడ్రూమ్లకి ఇవ్వమని చెప్పండి. ఆ 100 సంవత్సరాలు తీసుకొని ఈరోజు చర్చిలు కానీ మన మసీదులు కానీ టెంపుల్స్ కానీ కూల్చివేతలు చేస్తున్నారు నోటీసులు ఇచ్చేసి. ఏ మాత్రం ఇది న్యాయం కాదు. మన బీజేపీ నాయకులకు చెప్పేది నేను ఒకటే, మా కుమ్మకాయ కూర్చున్నారు.